అశోక్ గారు, ఈవీఎంలకి సంబంధించి రాష్ట్రాల వారీగా ఒక రకంగా చెప్పంటే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. అండ్ ప్రెజెంట్ మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నారు? ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఇండియా కూటమికి సంబంధించి లీడ్ చేస్తున్నటువంటి మెయిన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎన్నికలకు సంబంధించి 2024లో వచ్చినైతే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సెగ్మెంట్ల మీద ఆయన చాలాసార్లు మెయిన్‌గా మాట్లాడుతూ వచ్చారంటే, దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలన్నీ కూడా చాలా తక్కువ మెజార్టీతో బీజేపీ గెలిచినటువంటి స్థానాలు వస్తూ ఉన్నాయి. దాంతో పాటు ఇండియా కూటమికి, ఎన్‌డీఏ కూటమికి చూసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక 60 సీట్ల హ్మ్. తేడానే కనిపిస్తుంది. సరే ఆ 60 సీట్లకి సంబంధించి ఇక్కడ మన టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఒడిస్సాకి సంబంధించి అక్కడ నితీష్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల అక్కడ బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అది వేరే విషయం. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం ఎందుకు గందరగోళంగా మారుతుంది అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాల్సిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళు ఎన్నికల కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లో కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేసేటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిని పకడ్బందీగా చేయకపోవడం, ఈ ఓకే. అంశాలన్నీ కూడా ఇప్పుడు కొత్త ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మెయిన్‌గా ఫార్మ్ 6కి సంబంధించి, ఫార్మ్ 20కి సంబంధించిన అంశాలు చాలా పెద్ద ఎత్తున విమర్శలకు తిరుగుతున్నాయి. ఫార్మ్ 6 అంటే కొత్తగా ఓటర్లను నమోదు చేసుకునేటువంటి వ్యక్తులు. అంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత మన భారత రాజ్యాంగానికి సంబంధించి, మన భారత చట్టాలకు సంబంధించి 18 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మనిషికి స్వతంత్రంగా ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆ హక్కుకు సంబంధించి ఫార్మ్ 6కి సంబంధించి ఓటు హక్కుని ఎవరైతే కొత్తగా వినియోగించుకుంటూ ఉంటారో, ఓటు హక్కుని కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటూ ఉంటారో, ఆ ఓటు హక్కుని అప్లై చేసుకునే దానికి సంబంధించిన పరిణామాల్లో చాలా దొంగ ఓట్లు నమోదవుతూ వచ్చాయి. దీన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ కట్‌గా చెప్పింది ఏంటంటే, ఒక నియోజకవర్గానికి సంబంధించి, ఆ గ్రామానికి సంబంధించో, లేదంటే ఆ ప్రదేశానికి సంబంధించో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో, ఒకే పోలింగ్ బూత్‌లో ఒక్కొక్క వ్యక్తి 4 పోలింగ్ బూత్‌ల్లో ఉన్నారు. అంటే ఒక ఓటర్‌కి సంబంధించినటువంటి వ్యక్తి 4 ప్రదేశాల్లో సేమ్ అడ్రస్ మీద దొంగ ఓట్లు వేశారనేది చర్చ. అది కూడా రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి ఎలక్షన్ కమిషన్‌లో ఏదైతే వెబ్‌సైట్‌లో దొరికిన డేటానే ఇప్పుడు మేము బయట పెడుతున్నాం అని చెప్పేశారు. ఇప్పుడు హ్మ్. బయట కొత్తగా దొరికే డేటా ఏదైతే ఉంటదో కదా! ఏ ఓటర్ ఉన్నా కూడా మీరైనా, నేనైనా మన ఓటు హక్కు ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ ఈవీఎం ఎలక్షన్ కమిషన్ దగ్గరికెళ్ళి అక్కడ డేటాలో మన ఓటర్ నంబర్ ఎంటర్ చేస్తే మనకి ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, ఏ నియోజకవర్గము, ఏ గ్రామము, ఏ వార్డ్ అనేది కూడా క్లియర్ కట్‌గా వచ్చేస్తుంది. అది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఉంటుంది. సో, ఆ డేటాను తీసుకొని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు నేను ఏదైతే బాంబు పేలుస్తా అని చెప్పారో దానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి మెయిన్ పాయింట్. ఇక్కడ ఒక రెండొక అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు మెయిన్‌గా చెప్తూ వచ్చింది అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు, ఎగ్జిట్ పోల్‌కి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుంటూ వచ్చింది. మెయిన్‌గా కాంగ్రెస్ పార్టీ. సరే ఇండియా కూటమికి సంబంధించి ఏ పార్టీలు దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మెయిన్‌గా వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా! ఒక ప్రాంతంలోనో లేదంటే ఒక రాష్ట్రంలోనో పోటీ చేస్తున్నప్పుడు ఏ ఏ స్థానాల్లో గెలుస్తాం, ఏంటి దాని పరిణామాలేంటి, లీస్ట్ కేసులో ఎన్ని సీట్లొస్తాయి, లేదంటే పర్వాలేదనుకుంటే ఎన్ని సీట్లొస్తాయి, మంచిగా మనం పెర్ఫార్మ్ చేస్తే ఎన్ని సీట్లొస్తాయని చెప్పేసి ఒక నాలెడ్జ్, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా! అవును. సో, దానికి సంబంధించి చూసుకున్నా కూడా ఎక్కడా కూడా మాకు బేరీజ్ కావట్లేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సో, ఇలా పలు అంశాల్ని హర్యానాకి సంబంధించి, మహారాష్ట్రకి సంబంధించి, జార్ఖండ్‌కి సంబంధించి ఇలా చూసుకున్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన అన్నిటిలో కూడా వాళ్ళొక రిపోర్టులు తీసుకుంటూ వచ్చారు. వాళ్ళకంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని చెప్తూ వచ్చారు. దాంతో పాటు ఎన్నికల కమిషన్ ఏదైతే డేటా అడుగుతుందో, ఆ ఎన్నికల కమిషన్ ఆ డేటాను బయట పెడతలేదు. ఇప్పుడు మీరైనా సరే, నేనైనా సరే, నేను ఒక నియోజకవర్గంలో పోటీ చేశాననుకోండి, నా నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక 4 పోలింగ్ బూత్‌లో నాకు ఇక్కడ ఎక్కువ ఓట్లు పడతాయి. కానీ అక్కడ నాకు ఎక్కువ ఓట్లు పడల. నేను 100 ఓట్లు పడతాయి అనుకుంటే నాకు 10 ఓట్లే పడింది. నాకు ఆ ఈవీఎంల మీద అనుమానం ఉంది. అనుమానం ఉన్నప్పుడు నేను ఎందుకెళ్తాను? ఎలక్షన్ కమిషన్ దగ్గరికెళ్తాను. ఆ ఈవీఎంని రీవెరిఫై చేయమని చెప్పేసి నేను కోరుతాను. ఎంతో కొంత ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి ఇంత ఫీజు ఉంటుంది. 20,000 25,000 అని చెప్తుంది. నేను ఆ 25,000 కడతాను. నా ముందు ఆ ఈవీఎంలు చెక్ చేయాలి. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం. హ్మ్. ఎన్నికల కమిషన్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ఏది చెప్తే అది చేయాలి కదా! కానీ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ పరిణామాలను ఎన్నికల కమిషన్స్ ఫాలో అవ్వట్లేదు. సో, దాని మీద కదా ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతుంది. హ్మ్. ఉదాహరణకు మొన్న మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వ్యవహార శైలిని చూసుకున్నా కూడా అక్కడ ఆరోపణలేంటి? 6 గంటల వరకు పోలింగ్ జరుగుతది. ఏ ఏ ప్రాంతంలోనైనా. కొన్ని
ఏదైనా కొంచెం కష్టంగా ఉన్నటువంటి నక్సలిట్ల ఏరియాలో కావచ్చు, ఇలాంటి ప్రదేశాలు ఏవైతే ఉంటే వాటిలో 5 గంటలకి 4:30 గంటలకి క్లోజ్ చేస్తారు. ఏదైతే ఓట్లు చేసేటువంటి ప్రక్రియకి సంబంధించి. సో ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది, 6 గంటల తర్వాత జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అది దాదాపు 12.5% ఉందని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్తూ వచ్చింది. అంటే 6 గంటల నుంచి 12.5% మంది ఓటర్లు ఇంకా క్యూ లైన్లో ఉండి ఓట్లు వేశారు. దాని దాదాపు ఆ లిస్ట్ ఆ 12.5 చూసుకుంటే దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల ఓట్లు ఉంటాయనేది ఒక చర్చ. అంటే 40 లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేశారా, లేదంటే దాన్ని మ్యానిపులేట్ చేశారా, లేదంటే ఈవీఎంలకు సంబంధించిన ముందుగానే డేటా ఫిక్స్ చేశారనేది ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు. ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఓడిపోయిన అభ్యర్థికి సంబంధించి ఏంటి ఏ పరిస్థితులు ఏంటి అనేది మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. సో ఈ ఆరోపణలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని పార్టీలు అంటే మెయిన్గా వైసీపీకి సంబంధించి వాళ్ళకంటూ ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా భారీ మెజార్టీలతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు గెలవటము, ఎప్పుడూ ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అన్నన్ని వేలు అన్నన్ని లక్షల మెజార్టీ రావటము, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయని చెప్పేసేటువంటి ఒక చర్చ. ఇప్పుడు అదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ పార్టీ వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు మరి 2014 టైంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది కూడా ఇలా ఫ్రాడ్ చేసేనా, లేకపోతే అదే ఈవీఎంలతో కదా అధికారంలోకి 2019 అంటే మీరు చెప్పేది 14 కాదు, 19 ఏంటంటే 19కి సంబంధించి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆరోపణలు వ్యక్తం చేశారు. అదే అంటున్నా, 151 స్థానాలతో వింటున్నాం. ఇది 14లో విన్నాం, 19లో ఉన్నాం, 24లో కూడా మనం వింటూనే వస్తున్నాం ఇదే విషయానికి సంబంధించి. 14లో తక్కువ జరుగుతూ వచ్చిందండి. ఎందుకంటే 14 అనేది అప్పుడే ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ అధికారంలోకి రావడం మొదటిసారి, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈవీఎంల వ్యవహారాన్ని అప్పుడే ఇంప్లిమెంట్ చేయటం, అంతకుముందు 2009కి సంబంధించి ఇంప్లిమెంట్ చేయటం, కొన్ని ప్రాంతాలను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. కానీ 14 నుంచి పూర్తి స్థాయిలో అటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటూ వచ్చారు. కానీ 14లో ఎప్పుడు కూడా ఈ మేర రిపోర్టింగ్ రాలేదు, ఈ మీద నెగిటివ్ రాలేదు. 19లో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 24కు సంబంధించి అది పీక్ వెళ్ళిపోతూ వచ్చింది. ఎందుకు పీక్ వెళ్ళిపోతూ వచ్చింది, ఏవైతే ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఆ వీవీప్యాట్ స్లిప్పుల్ని మేము ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది, అందుకని మేము కాల్ చేశామని చెప్పేసి స్టేట్ ఈసీగా ఉన్నటువంటి మీనా గారు చెప్తున్నారు. కానీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం 90 రోజులు వాటిని కాల్ చేసే హక్కు ఎవరికి లేదు. అది కంపల్సరీ అక్కడ ఉండాలి 90 రోజుల పాటు. ఎవరన్నా అభ్యర్థి రేపు వచ్చి మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, మా ఈ నియోజకవర్గాలకు సంబంధించి మా పోలింగ్ బూత్లకు సంబంధించి అనుమానాలు ఉంటే రేపు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎలక్షన్ కమిషన్కి డబ్బులు కట్టేసి మరి ఆయన కంటెస్ట్ చేస్తారు కదా ఆ నియోజకవర్గంలో, ఆయనకి డౌట్లు ఉన్నప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కదా. ఎలక్షన్ కమిషన్ చేయట్లేదని ఆరోపణ. దాంతోపాటు ఫామ్ 20కి సంబంధించి ఎన్నికల్లో ముగిసిన 90 రోజుల తర్వాత ఫామ్ 20 వరకు 90 రోజుల వరకు ఫామ్ 20ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఫామ్ 20 అనేది ఏంటంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి, ఏ గ్రామానికి సంబంధించి, ఏ వార్డుకి సంబంధించి, ఏ పోలింగ్ బూత్కి సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అక్కడ ఎన్ని ఓట్లు నమోదైంది, వైసీపీకి ఎన్ని పడ్డాయి, టీడీపీకి ఎన్ని పడ్డాయి, కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి, ఇలా ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్గా దాంట్లో ఆ పీడిఎఫ్ ఫైల్ అంటారా, వర్డ్ ఫైల్ అంటారా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఎవరన్నా సర్వే సంస్థలు కావచ్చు, లేదంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరన్నా దాన్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది, ఆ పరిణామం ఉంటుంది. కానీ అది ఎందుకు చేయలేదనేది ఒక ఆరోపణ. దాంతోపాటు చాలా నియోజకవర్గాల్లో ఈవెన్ అంటే వైసీపీ మెయిన్ 2 ప్రతిపక్ష పార్టీలు ఉంటే, లేదంటే 2 అధికార పార్టీలు ఉంటే, లేదంటే 2 మెయిన్ పార్టీలు ఉంటే, ఆ పార్టీలకు సంబంధించి ఉన్నటువంటి పార్టీలకు ఓట్లు పడకుండా ఏదో వేరే పార్టీకి అంత ఓట్ బ్యాంక్ లేనటువంటి పార్టీ, అంత ఫెమిలియర్ లేనటువంటి పార్టీకి ఓట్లు ఎక్కువ పడుతూ వచ్చాయి అనేది ఒక ఆరోపణ. దానికి సంబంధించి హిందూపురానికి సంబంధించి ఎప్పుడు పదే వైసీపీ మాట్లాడుతూ వచ్చేదేంటి, హిందూపురంలో ఒక వార్డులో ఒక 500 ఓట్లు ఉంటే ఆ వార్డుకు సంబంధించి వైసీపీకి 3 ఓట్లు పెడితే కాంగ్రెస్కి 300 ఓట్లు పడినాయి, టీడీపీకి 600 ఓట్లు పడినాయి. అంటే ప్రతిపక్ష పార్టీగా ఉండి, మెయిన్ పార్టీగా ఉండి, అప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి 3 ఓట్లు పడటం ఏంటనేది వాళ్ళ ఆరోపణ. సో ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష ఖచ్చితంగా ఓడిపోయిన పార్టీకి ఆ బాధ ఉంటుంది. వాళ్ళు ఏంటి ఖచ్చితంగా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ అంటారు. సో దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఎక్కువ మెయిన్ బేస్ ఎక్కడ పడుతుందంటే నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని చోట్ల ఎక్కువగా దొంగ ఓట్లు వస్తున్నాయని చెప్పడము, లేదంటే ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ జరుగుతాయని చెప్పేసి చాలామంది పెద్ద టెక్ సంస్థలకు సంబంధించిన దిగ్గజాలందరూ కూడా ఈవీఎంను హ్యాక్ చేయొచ్చు అని చెప్పడము. సో ఇలాంటి అన్నిటి కూడా ఏంటంటే ఒక లూప్ హోల్ ఎక్కడైనా దొరికినప్పుడు దానికి సంబంధించి ఇంకోటి బయటపడతా, దానికి సంబంధించి ఇంకోటి బయటపడతా ఉంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక నిజంగానే ఎన్నికల్లో
ఇలా జరిగిందా, నిజంగానే ఎన్నికలను మ్యానిపులేట్ చేశారా, ఇలాంటి దొంగ ఓట్లు ఉన్నాయా, లేదంటే ఇలాంటి ఈవీఎంలకు సంబంధించిన ఇలా అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా అంటే మనం ఓటు వేస్తున్న ఓటు సరిగా మనకే పడిందా, ఆ అభ్యర్థికే పడిందా లేదనేటువంటి ఒక చర్చకి ఆ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్నాయి. దీన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఆయన ప్రవచనం మొత్తం ఏంటయ్యా అంటే ఇదే, ఈ పరిణామాలకు సంబంధించి ఫామ్ 6, ఫామ్ 20, దొంగ ఓట్ల పరిస్థితి, లేదంటే ఒకే వ్యక్తికి సంబంధించి 4-5 ప్రాంతాల్లో 4-5 ఓట్లు ఉండటము, దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు కావచ్చు, లేదంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విపరీతంగా డ్రాస్టిక్ చేంజ్ రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎన్నికల కమిషను దానికి సంబంధించిన బాధ్యతను, వాళ్ళు చెప్పాల్సినటువంటి వ్యాఖ్యలను, వాళ్ళు మాట్లాడినటువంటి తీరుని వెంటనే వాళ్ళకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అలా జరగకపోతే మాత్రము సో ఇలాంటి అభియోగాలను, ఇలాంటి వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చేసినా తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం మాట్లాడుతుంది, బీజేపీ కోసం చేస్తుంది, అమిత్ షా ఏం చెప్తే అది, మోదీ ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారని చెప్పేసి. మరి ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించి ఈ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వస్తున్నాయంటే దాంతో కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఫార్ములాస్ని కూడా, ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా మనం ఫాలో అవ్వకపోతున్నాం అంటే ఖచ్చితంగా అక్కడ తప్పిదం ఉందనేది కదా అర్థం చేసుకోవాల్సింది. సో ఇది రాహుల్ గాంధీ ఎక్కువగా చెప్తూ ఉన్నమాట. దీన్ని ఇంకా మిగతా పార్టీలు, ఇటు వైసీపీ కూడా ఎలక్షన్ కమిషన్ కలిసింది, వాళ్ళు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్తూ వచ్చారు. ఇక్కడ తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కూడా వెళ్ళారు, ఆయన మాట్లాడారు, ఆయన కూడా అనుమానాలు ఉన్నాయి, మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ తీసుకురావాలని చెప్పేసి ఉన్నారు. సో ఈ మేర డిమాండ్ పెరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏ మేర చర్చ ఉంటుంది రేపు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే బీహార్కి సంబంధించి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, తమిళనాడుకి సంబంధించిన ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి 2026కి సంబంధించి. సో ఇలా కొన్ని స్టేట్స్కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ ఏదైతే జరుగుతుందో ఆ చర్చకి సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఎన్నికల కమిషను మరిన్ని అభియోగాలను ఎదుర్కోక తప్పదనేది మాత్రం కనిపిస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ.